పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ 2025 డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో 3 దశలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,760 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిగినాయి. చాలా స్పష్టంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి బీసీలకి 42% రిజర్వేషన్స్ అనేది బీసీ సమాజం పడ్డది. సరే, ఇప్పటికిప్పుడు సంబంధించి మనం చూసుకున్నప్పుడు 42% రిజర్వేషన్స్ లేకుండానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో మన ఛానల్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రధానంగా ప్రతి ఊరికి సీసీ రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్ ఇట్లాంటి ఫెసిలిటీస్ అవసరం. సో గ్రాస్ లెవెల్కి వచ్చి మాట్లాడనే ప్రయత్నంలో మనం డోర్నకల్ మండలం దగ్గరకు వచ్చాం. ఆ మండలంలో నుంచి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉన్నత విద్యావంతుడు పిప్పిళ్ళ శ్రీనివాస్ గారితో ఉన్నాం. గ్రామ పంచాయతీలు అంటే ఉండటం ఇక్కడే ఉంటారు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా కంటెస్ట్ చేసి గెలిచి ఉన్నారు. కోఆర్డినేషన్కు సంబంధించి, లోకల్ పార్టీకి సంబంధించి, సరే రాజకీయాలు, గ్రామాల్లో రాజకీయాలు ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి. సో గ్రామానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషను, లేకపోతే దాంతో పాటుగా రోడ్లు, వాటికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పటిదాకా సిటీకి బేస్డ్గా నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితులు, స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ సమాజం నుంచి. సార్, మీది ఏ ప్రాంతం, ఆ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు పిప్పల శ్రీనివాసరావు, తుడలగూడెం గ్రామం, డోర్నకల్ మండలం, మహబూబాద్ జిల్లా మాది. సార్, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా నాన్నగారి పేరు పిప్పల నారాయణ, అమ్మగారి పేరు సావిత్రి. నాకు ఒక బ్రదరు ప్లస్ 2 సిస్టర్స్ ఉన్నారు. అమ్మగారు, నాన్నగారు ఏం పని చేస్తారు? మా అమ్మగారు, నాన్నగారు నా చిన్నప్పటి నుంచి మామూలుగా కూలి పనికి వెళ్ళేవారు. సార్, మీరు ఉన్నత విద్యావంతులు, మీ ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ జరిగిందో వివరించండి. నా విద్యాభ్యాసం గురించి చెప్పాలంటే మామూలుగా 1 to 10th మా విలేజ్ అయిన తుడలగూడెం గ్రామంలో జెడ్పీఎస్ఎస్ కన్యాకుల స్కూల్లో చదివాను. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ప్రగతి జూనియర్ కాలేజ్లో ఖమ్మంలో చదివాము. నెక్స్ట్ అదేవిధంగా డిగ్రీ ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ శ్రీ రాంభక్త గంటేల నారాయణరావు ఖమ్మం. బ్రాంచ్ ఏం బ్రాంచ్? ఖమ్మం అండి. అంటే సైన్స్, ఆర్ట్స్ నుంచి వచ్చారు? బీఎస్సీ సైన్స్ నాది. ఓకే. తర్వాత పీజీ ఎంఎస్సి ప్రియదర్శిని కాలేజీలో ఖమ్మంలో చదివాము. నెక్స్ట్ అదేవిధంగా బీఈడి చేశాను. సెయింట్ లారెన్స్ ఆరెంపుల. ఇది నా విద్యాభ్యాసం. సార్, శ్రీనివాస్ గారు చెప్పండి, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి తెలంగాణలో, మీ దగ్గర కూడా జరిగినాయి, దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. మన తెలంగాణలో గ్రామ పంచాయతీ భాగంగా మా విలేజ్లో 3వ విడతగా మా 17వ తారీఖు జరిగాయి. చాలా ప్రశాంతంగా ఎన్నికలు మా విలేజ్లో జరిగాయి. చెదురుమదురు సంఘటనలు, సంఘటన ఎలాంటి ఏమీ జరగలేదు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. అందులో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన 6వ మెంబర్ అభ్యర్థిగా నేను 6వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. ఎంత పర్సెంటేజ్ ఓట్లు ఎంత వచ్చినాయండి మీకు? నేను 100కి 81% ఓటు మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఉన్న ఓట్లలో 81% మీకు ఓట్లు వచ్చినాయి. అవునండి. శ్రీనివాస్ గారు, మీ ఊర్లో గ్రామ పంచాయతీ పరిధిలో డ్రింకింగ్ వాటర్, త్రాగునీరు సమస్య ఏమైనా ఉందా? త్రాగునీరు సమస్య ఎలాంటిది లేదండి. సీసీ రోడ్లు ఊర్లో అన్నీ ఉన్నాయా? ఇంకేమైనా అవుట్కట్స్ రోడ్స్ ఏమైనా ఉన్నాయి? సీసీ రోడ్స్ మాక్సిమం మెయిన్ రోడ్స్ అన్నీ ఉన్నాయి. గల్లీ రోడ్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయ్యే ఉన్నాయి. కొద్దిగా అక్కడక్కడ ఉండొచ్చు, ఒక 30 to 40% ఉండొచ్చు. ఇక్కడ ఇప్పుడు మన నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఫండ్స్ వచ్చినప్పుడు వాటిని కూడా కంప్లీట్ చేయడానికి మా సిబ్బంది మొత్తం రెడీగా ఉన్నారు. వీధి లైట్లకు సంబంధించి వీధి లైట్లు అయితే మరి సరిపడా ఉన్నాయా? ఇంకా అయితే మరి సర్పంచ్ ఎలక్షన్స్ ఇంతవరకు జరగలేదు కాబట్టి ఆ సమస్య అయితే ఉన్నది. దాన్ని ఇప్పుడు మరి మా కొత్త కమిటీ కూర్చొని, గ్రామ పంచాయతీ కమిటీ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారా? కొత్త కమిటీ తోటి మేము నిర్ణయం తీసుకొని అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సహజంగానే గ్రామీణ ప్రాంతాలలో స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. మేము కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయమని చెప్తాను స్ట్రీట్ డాగ్స్కి. మీ గ్రామంలో కుక్కల బెడద ఏమైనా ఉందా? వీధి కుక్కలు ఊరు నిండా ఉండటం అట్లా? మామూలుగా అక్కడ ఉన్నాయి కానీ అంత ప్రాబ్లం లేదు. కరిసే కుక్కలు ఏమి లేవు? ఏమీ లేవండి. ఓకే. శ్రీనివాస్ గారు, గ్రామ పంచాయతీలో ఉన్నత విద్యావంతుడు గ్రామ పంచాయతీ తరఫున కంటెస్ట్ చేసి గెలిచారు. మీ బృందమే, మీరు కంటెస్ట్ చేసిన పార్టీ గెలిచింది. గ్రామ సభ జరిగినప్పుడు, లేకపోతే గ్రామ పంచాయతీ సమావేశం జరిగినప్పుడు మీరు కూడా సమస్యలు ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా దోమలకు సంబంధించి ప్రధానంగా ఊళ్ళల్లో పెద్ద సమస్యగా ఉంది. మీ నాట్ ఓన్లీ యువర్ గ్రామ పంచాయతీ, బయట ప్రపంచంలో కూడా ఇది ఉన్నది.
మా టైఫాయిడ్ అంటే కలుషితమైన నీళ్ళు తాగటం వల్ల వస్తుంది టైఫాయిడ్ జ్వరం. ఇక మా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే జ్వరాలన్నీ జబ్బులన్నీ ఎక్కువ మేజర్ దోమలతోనే వస్తూ ఉన్నాయి. మలేరియా జ్వరం కూడా దోమలతోనే వస్తుంది. డెంగ్యూ జ్వరం కూడా దోమలతోనే వస్తుంది. బోధకాలు పైలేరియా సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించి కూడా అది కూడా దోమలతోనే వస్తుంది. డెంగ్యూ జ్వరాలు కూడా మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి మీకు కూడా తెలుసు, డెంగ్యూ జ్వరం కూడా దోమల నుంచి వస్తుంది. భవిష్యత్తు కార్యక్రమాల్లో మీ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏమైనా దోమలకు సంబంధించి ఏమైనా నివారణ చర్యలు ఏమైనా తీసుకుంటుందా మీ గ్రామ కమిటీకి సంబంధించి? సార్, ఈ దోమలు నివారణ చర్యలో భాగంగా మామూలుగా వీక్లీ వన్స్ ఫాగింగ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మరి ఇలాంటి మీరు చెప్పిన ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ వ్యాధుల్ని అరికట్టే విధంగా మేము ప్రతి వీక్లీ వన్స్ ఫాగింగ్ చేయడం జరుగుతుంది సార్. శ్రీనివాస్ గారు, మీ గ్రామ పంచాయతీ కాదు, చాలా గ్రామాల్లో, టన్నుల కొద్ది గ్రామాల్లో, భారతదేశం అంటేనే గ్రామాల సమూహం, మీ గ్రామం కూడా దానికి అతీతం కాదు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి సామాన్య మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లల్ని, వాళ్ళకి పేరెంట్స్ కొంత చదువు మీద అవగాహన లేకపోవటం వల్ల, ఆడపిల్లలకు చదువు ఎందుకు లేనటం వల్ల కొంత డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నాయి. మీరు ఉన్నత విద్యావంతులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేశారు. దీని మీద మీరు మీ గ్రామ పంచాయతీ, గ్రామ సభ, మీ టీము భవిష్యత్తులో దీనికి సంబంధించి ఏమైనా చేయడానికి అవకాశం ఉందంటారా? ఎస్ సార్, ఖచ్చితంగా మా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్లస్ మా దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఒక 3 ఉన్నాయి. ఆ టీచర్స్ యొక్క బృందంతో మా గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి మొత్తం డ్రాప్అవుట్స్ని జీరో చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. శ్రీనివాస్ గారు, చెప్పండి, వ్యాక్సినేషన్కి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వ్యాక్సినేషన్ ఒకటి జరుగుతూ ఉంది. మీకు సంబంధించి భవిష్యత్తులో వ్యాక్సినేషన్కి సంబంధించి పిల్లలకు సంబంధించినటువంటి పల్స్ పోలియో కానీ, లేకపోతే మిజిల్స్, తట్టు, పొంగు, కోరెన్ దగ్గు, వీటికి సంబంధించి 0 to 12 years దాకా, 14 years దాకా వ్యాక్సినేషన్ వచ్చినాయి ఇవాళ రేపు. వాటికి సంబంధించి మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఏం చేయబోతున్నారు వివరించండి. నా చిన్నతనంలో ఇలాంటి వ్యాక్సినేషన్ లేక నేను పోలియో బారిన పడటం జరిగిందండి. సో దాన్ని బేస్ చేసుకొని ఇలాంటి వ్యాక్సినేషన్ ఎక్కడా లేకుండా మొత్తం జీరో పోలియో చేయడానికి నేను మ్యాక్సిమం మా గ్రామం పెద్దలతోటి మరియు అధికారులతోటి వాళ్ళతోటి మాట్లాడి మా ప్రయత్నం ఖచ్చితంగా మేము చేసి మరి ఇలాంటి వాటిని ఎలాంటి వ్యాధులు అంటే పోలియో లాంటి వ్యాధులు ఏమైనా రాకుండా మరి భవిష్యత్తు తరాలు మంచిగా ఉండడానికి, సక్రమంగా ఉండడానికి మేము ప్రయత్నం చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. 100% ట్రై చేస్తారా? ఎస్ సార్, ఖచ్చితంగా 100% ట్రై చేస్తాం. సార్, ఊర్లో చదువుకోవడానికి పేపర్లు వీటికి సంబంధించి ఏమైనా గ్రంథాలయం ఉందా, లేకపోతే ఏమైనా పెట్టే ఆలోచన ఉందా? ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఊర్లో? ప్రజెంట్ అయితే గ్రంథాలయం లేదు సార్. ఒక గ్రంథాలయం నెలకొల్పడానికి అయితే నా వంతుగా ప్లస్ మా సిబ్బందితో మాట్లాడి ఖచ్చితంగా మా కార్యవర్గంలో మాట్లాడి మరి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ గ్రంథాలయం ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందనంటే యువత ఒక సక్రమైన మార్గంలో, ఈ రోజుల్లో బాగా మొబైల్కి అడిక్ట్ అయ్యి యువత చెడిపోయే మార్గంలో చాలా జరుగుతూ ఉంది. సో ఇలాంటి గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేయడం వల్ల బుక్స్ నుంచి ఒక నాలెడ్జ్ సంపాదించేసి అక్కడ నుండి యువత అనేది తన యొక్క భవిష్యత్తుని ఒక సక్రమైన మార్గంలో నడుపుకోవడానికి ప్రయత్నం ఉంటుంది నేను అనుకుంటున్నాను. సో దానికోసమని ఒక డిజిటల్ లైబ్రరీ కోసము ప్రయత్నం చేద్దామనేసి అనుకుంటున్నాను. సార్, శ్రీనివాస్ గారు, రేషన్ కార్డులకు సంబంధించి చెప్పండి. రేషన్ కార్డులు చూసుకున్నట్టయితే అండి, ఇంతకుముందు గత 10 సంవత్సరాలలో ఏ ఒక్కసారి కూడా మరి రేషన్ కార్డు అనేది ఇవ్వలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం అందరికీ మ్యాక్సిమము అందరికీ రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందరికి ఇచ్చినట్టేనండి? అందరికి ఇచ్చేసామండి. సార్, పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్ అంటే దివ్యాంగుల పెన్షన్స్ అండ్ వితంతు పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ అన్నీ కవర్ అయినాయా? ఇంకేమైనా ఉన్నాయి ఇవ్వాల్సినవి చెప్పండి. మ్యాక్సిమము అన్నీ అయితే ఇప్పుడు ప్రజెంట్ పెన్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఏమైనా ఇంకా పెండింగ్లో ఉంటే అక్కడక్కడ వీధికి ఒకటి ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా వాటిని కూడా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే, మా ఎంపీ గారు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా. ఎస్ సార్, మాది కూడా మొత్తం ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి ఎక్కడ పెండింగ్లో ఏ పని ఉన్నా కూడా మేము ఖచ్చితంగా చేయగలుగుతాం. కాబట్టి పెన్షన్స్ ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు మాకు. సో కాబట్టి అవి ఖచ్చితంగా మేము సాధించుకోగలుగుతాం. సార్, శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హడావిడిలో ఉంది. మీ ఊరికి సంబంధించి చెప్పండి. ఇందిరమ్మ ఇళ్ళు అనండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లుకు సంబంధించి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది వివరించండి. సార్, మరి ఇందిరమ్మ ఇల్లు అయితే మా గ్రామంలో సుమారుగా 40 ఖచ్చితమైన ఫిగర్ కాదు కానీ ఐ థింక్ 40 ఇళ్ళ దాకా వచ్చి ఉంటాయి. ఇంకా మిగతా విడతలు ఉన్నాయి కాబట్టి ఇంకా లేని వారికి ఎవరైనా ఉంటే మరి ఈ మధ్య రీసెంట్గా అంటే ఒక 1 week బిఫోర్ ఏమో మన గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
అనౌన్స్ చేశారు. సో కాబట్టి అవి కూడా మిగతావి కూడా ఖచ్చితంగా మేము దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా అంతా మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అందరూ మాదే కాబట్టి మా విలేజ్ తరపు నుంచి ఏ ఒక్కరు కూడా అంటే గత ప్రభుత్వంలో ఆయన చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తారని ఇంతవరకు ఇవ్వలేదు. సో అయినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలలోనే మా విలేజ్కి 40 ఇళ్ళు రావడం జరిగింది సుమారుగా. సో కాబట్టి మిగతా ఇళ్ళను కూడా మేము ఎవరెవరికైతే లేమో వాటిని ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాము. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి, వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలు ఎట్టుంది, మీ ఊరు గురించి చెప్పండి, బయట తర్వాత సంగతి. ఎస్ సార్. ఇక్కడ మా గ్రామం తీసుకున్నట్టయితే మా విలేజ్లో ఒక పిఎస్సి ఉన్నది. ఆ పిఎస్సికి మా మెడికల్ ఆఫీసర్ని అలర్ట్ చేయడం జరిగింది. మరి ఈ మెడికల్ ఆఫీసర్ని మేము ఉపయోగించి మేము ప్రతి నెల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసుకొని విలేజ్లో ఎలాంటి కూడా వ్యాధులు రాకుండా మరి ప్రతి నెల ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటూ మెడికల్ ఆఫీసర్ని నేను అలాట్మెంట్ చేశారా? సార్ ఏర్పాటు చేశారు. ఆ డాక్టర్ గారిని తెప్పించి ఇక్కడ మళ్ళీ సిట్టింగ్ కూర్చోబెట్టే ప్రయత్నం ఇప్పుడు వస్తూనే ఉన్నారు, ఆల్రెడీ ఆ డాక్టర్ గారు వస్తూనే ఉన్నారు. ఇంకేమైనా సౌకర్యాలు ఇంకా ఆ పిఎస్సికి ఏమైనా సౌకర్యాలు ఉంటే కల్పించేసి ఎలాంటి అంటే మన ఆరోగ్యాల గురించి అంటే విలేజ్లో ప్రజల యొక్క ఆరోగ్యాలు ఎలాంటి మెరుగుపడే విధంగా భవిష్యత్తులో ఖచ్చితంగా మేము ప్రయత్నం చేయడానికి ఇది చేస్తాం. శ్రీనివాస్ గారు నమస్తే, థ్యాంక్ యూ. మేము అడగగానే పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ గ్రామ పంచాయతీ ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధిని భవిష్యత్తులో కొనసాగించి గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి తలలో నాలుగులో ఉంటూ ప్రధానమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం మీ పీరియడ్లో కృషి చేస్తారని మీ ఎమ్మెల్యే డోర్నకల్ ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మహాబాద్ ఎంపీ గారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి దాన్ని భవిష్యత్తులో ఎక్కువ మంది ప్రజల ప్రయోజనాల కోసం చేస్తారని చెప్పేసి దాంతోపాటు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే వైపుగా మీ గ్రామ పంచాయతీ టీం కృషి చేస్తుందని అందుకు మీ గ్రామ ప్రజలు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ విధంగా జరగాలని గ్రామాభివృద్ధిలో మీ ఊరు కూడా ఒక రోల్ మోడల్గా ఉండే ప్రయత్నం జరగాలని కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్.